సమంత రూత్ ప్రభు అందానికి, అభినయానికి తనదైన శైలిలో ముద్ర వేసుకుంది. సమంత అక్కినేని వారి కోడలిగా అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల చైతూతో విడిపోయి విడిగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. తర్వాత మయోసైటిస్తో బాధపడింది. ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శామ్ మళ్ళీ తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నది. తను నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ట్రాలా అనే పేరుతో స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది శామ్. తన బ్యానర్ నుంచి వచ్చే తొలి సినిమా మా ఇంటి బంగారం అని ప్రకటించింది. సమంతకు బిగ్ హిట్ ఇచ్చిన బేబీ మూవీ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు సమంత కొత్తగా చేస్తున్న మూవీకి. వీరిద్దరి హిట్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం పూజలో సమంతతో పాటు మొత్తం చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే సమంతకు రూమర్ బాయ్ ఫ్రెండ్గా ఉన్న రాజ్ నిడమోర్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది. పూజలో పక్కపక్కనే కూర్చోవడం ఈ రూమర్స్కు మరింత బలం చేకూరింది అని చెప్పవచ్చు. అయితే చిత్ర వర్గాల సమాచార ప్రకారం రాజ్ ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇది కేవలం సినిమాకు సంబంధించిన కారణమేనని సినీ పరిశ్రమల్లో చాలామంది చెప్పుకొచ్చారు. నిర్మాతగా మారిన సమంత ఈ సినిమా కీలక మలుపుగా మారితే మంచిదని అంటున్నారు. క్రియేటివ్ స్థాయిలో కూడా రాజ్ నిడమోరు వల్ల మా ఇంటి బంగారం మంచి హిట్ కావాలని అందరూ ఆశిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మా ఇంటి బంగారం అంటూ దీనికి టైటిల్ ఇచ్చిన సమంత ఇది బంగారు వేడుకగా కావాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు.